తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ వార్తని జాగ్రత్తగా ఈనాడు, జ్యోతి డౌన్ ప్లే చేస్తూ జ్యోతుళ్ళేమో అదేదో దుబాయ్ ఉదంతం అన్నటువంటి కోణంలో, ఈనాడోళ్ళేమో పట్టుబడింది రోహిత్ రెడ్డి, అక్కడ ఇతను కూడా ఉన్నాడు అన్నటువంటి కోణంలో జాగ్రత్తగా డౌన్ ప్లే చేసుకొచ్చారు. గుడ్, వెరీ గుడ్. రెండో పక్కన వచ్చేటప్పటికి మహేష్ యాదవ్కి సపోర్ట్ సొంత పార్టీలు తగ్గింది. దానికి రీజన్ ఏంటి అంటే అతను వెళ్ళిన పార్టీ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కాడు. బీఆర్ఎస్కి బీఆర్ఎస్ వైసీపీ ఒక్కటే మనకి పడదు అని టీడీపీ వాళ్ళు అంటుంటే ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీకి ఈయన వెళ్ళడం అన్నటువంటిది నచ్చల చాలామందికి, కట్టర్ కార్యకర్తలకు కూడా నచ్చలేదు. ఇంకొకటి, ఇప్పుడు అదే ప్రాంతానికి సంబంధించి కొంతమంది కార్యకర్తలు దీని మీద వీడియోలు ఏబిఎన్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాని కింద కామెంట్లలో కొంతమంది లెక్క చెప్పుకొస్తున్నాను. ఆయన ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉండడు ఈ 2 ఏళ్లలోనూ. ప్లస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏపిఆర్ఓలుగా పనిచేసినటువంటి వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈయన దగ్గర పిఏపిఎస్లుగా పనిచేస్తున్నారు. ఈయన ఎప్పుడు రాడు, వాళ్లే వ్యవహారం అంతా పెత్తనం చేసేది. చివరికి సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా దగ్గరికి రానియట్లేదు. దారుణంగా ఉంది పరిస్థితి అన్నటువంటిది. వాస్తవంగా పుట్టా మహేష్ యాదవ్ సొంత ఏరియా కాదు, ఆయన అక్కడ పొద్దుటూరు అదేది ఆ ఏరియా నుంచి కదా వచ్చింది, మన మైదుకూరు ఏరియా నుంచి కదా వచ్చింది. వాళ్ళ నాన్న అక్కడ కదా ఎమ్మెల్యే. తనకి ఇక్కడ అదృష్టవశాత్తు ఇచ్చారు, అదృష్టవశాత్తు భారీగా గెలిచేశాడు. కాబట్టి ఇక్కడ అంత డీప్ అవగాహన రాలేదు అన్నది పార్టీ గ్రహించాల్సిన సందర్భం ఇందులో.